హిల్స్ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. నియోజకవర్గ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. వాహన తనిఖీలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకైతే పోలీస్ భద్రత కట్టుదిట్టం చేసింది. ఇక్కడ చూడొచ్చు కూడా పలు వాహనాలను అయితే ఇక్కడ తనిఖీలు కూడా చేస్తున్నారు. శాంతి భద్రతకి ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు, అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకైతే అన్ని ముందస్తు జాగ్రత్తల చర్యలు అయితే తీసుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా అసాంఘిక శక్తులు రౌడీ షీటర్ల కదలికపై కూడా నిఘా పెట్టారు పోలీస్ భద్రత బలగాలు. శాంతి భద్రతకు అయితే ఎటువంటి విఘాతం కలిగించే వారిని కావచ్చు, అలాగే స్థానిక తహసీల్దార్ ఆర్డీఓ వద్ద అయితే బైండ్ ఓవర్ చేశారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకైతే నగర ప్రశాంతతకు భంగం కలిగించేలా రెచ్చగొట్ట ప్రకటనలు చేయడము, అలాగే సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిని అయితే ఉపేక్షించబోమని కూడా సిపివిసి సజ్జనార్ అయితే హెచ్చరించారు. పోలింగ్ 48 గంటల ముందుగానే జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా జూబ్లీస్ నియోజకవర్గ పరిధి నుంచి బయటకు వ్యక్తులు వెళ్లిపోవాలని కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు మద్యం విక్రయించే వారికి అయితే నిషేధం విధించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసి ఫలితాలు వెల్లడించేంత వరకు కూడా ప్రత్యేక బృందాలను అయితే రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా స్థానికులను అయితే అప్రమత్తం చేశారు. డ్రోన్లు, అలాగే సీసీటీవీ కెమెరాలు, కేంద్ర బలగాలను కూడా ఉపయోగించనున్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా వెస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలోనూ 7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 139 పోలింగ్ లొకేషన్లో కూడా 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 90కి పైగా సున్నిత ప్రాంతాలను గుర్తించారు. పోలింగ్కు ముందు నుంచే కూడా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటి పరిధిలో చూసుకున్నట్లయితే కూడా రౌడీ షీటర్లు, అలాగే పాత నేరస్తులను గుర్తించి వారి కదలికపై కూడా నిఘా పెంచారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించినట్టుగా గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా కొందరిని ఘాటుగా హెచ్చరించడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకైతే పోలీసు బలగాలు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు వాహనాల్లో కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. పోలింగ్ ఎన్నికలన్నీ కూడా శాంతియుతంగా జరిగేందుకైతే ముందస్తు చర్యలన్నీ చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.